బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన మరింత వేగంగా సాగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు ఆయన వరుసగా 6 కేంద్ర మంత్రులను కలిసి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఉదయం 9:45 జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశమవుతారు. ఆ వెనువెంటనే ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలకంగా భేటీ అవ్వనున్నారు. అనంతరం ఉదయం 11:30 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలుస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు క్రీడా అవార్డుల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక సాయంత్రం 4 గంటలకు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో, ఆపై సాయంత్రం 6:30 రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు పురోగతి, అలాగే కేంద్ర అనుమతులు పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను ఇవాళ కలిసే అవకాశం కనిపిస్తుంది. హోంమంత్రి అమిత్ షాతో పాటు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, అలాగే నితిన్ గడ్కరీతో కూడా ప్రధానంగా సమావేశమవుతారు. మరోవైపు నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏంటి చంద్రబాబు నాయుడు ఏ మంత్రులను కలిసే అవకాశం ఉంది? రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల మీద చర్చించే అవకాశం ఉందంటారా? గుడ్ మార్నింగ్ మనోజ్. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఖరారైంది. అయితే కేంద్ర మంత్రులు దాదాపు 6 మంది మంత్రులతో ఈ రోజు భేటీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పర్యటనలో భాగంగా ఈ రోజు తీసుకున్నట్టయితే ప్రధానంగా ఏవైతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇటు జలశక్తి కావచ్చు, ఓడరేవులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పెట్రోలియం, రహదారుల పైన మంత్రులతో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేటువంటి కేటాయించినటువంటి నిధులు ఉన్నాయో, ఈ యొక్క పెండింగ్ ఉన్నటువంటి నిధుల భాగంగా కూడా నిర్మలా సీతారామన్ తో కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మొదట తీసుకున్నట్టయితే జలశక్తి మంత్రికి సంబంధించి సిఆర్ పాటిల్ సమావేశం ఉన్నారు. ఆయనతో పాటు భేటీ అనంతరం తీసుకున్నట్టయితే అమిత్ షాతో, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వనున్నారు. అనంతరము నిర్మలా సీతారామన్ తో మధ్యాహ్నం భేటీ అయ్యి ఈ యొక్క ఓడరేవు సంబంధించినటువంటి సర్బానంద్ సోనోవాల్ తో కూడా ఆయన భేటీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఈ యొక్క సమావేశాలన్నీ కూడా వారితో మాట్లాడిన తర్వాత తీసుకున్నట్టే 2 గంటల తర్వాత ఈ యొక్క కేడ్రాయి అవార్డు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనేటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది. ఇక పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి సంబంధించినటువంటి ఆయనతో కూడా భేటీ అయ్యి రాష్ట్రం మొత్తం కూడా ఇప్పటి వరకు ఏదైతే కేంద్రం నిధులు కేటాయించిందో, రాష్ట్రానికి ఏవైతే నిత్య అవసరాలు ఉన్నాయో వీటిపైన ప్రధానంగా ఈ యొక్క 6 మంది కేంద్ర మంత్రులతో చర్చించి కేంద్రం నుంచి రాబట్టుకునే దిశగా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా దీంట్లో పెట్రోలియము, జలవనరులు, ఓడరేవులు, ఇక రోడ్డు రవాణా సంబంధించి కేంద్ర మంత్రులతో ప్రధానంగా భేటీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నితిన్ గడ్కరీతో సమావేశం అనంతరం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పురోగతికి సంబంధించి అనుమతులు పెండింగ్ ఉన్నటువంటి ఫైళ్ళన్నీ కూడా దాని మీద ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.